హల్లెలూయా. అందరు బాగున్నారండి. మీ మధ్యలో ఈరోజు దేవుని వాక్యం దేవుని పరిచయం చేయడానికి దేవుని వచ్చిన కృపకు మొదటిగా దేవునికి వందనాలు. అదేవిధంగా ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడిన మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఉంచిన ఒక వాక్య భాగం మనం చూసుకుందాం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఇంగ్లీష్లో ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంటారు. అదేంటంటే క్షమించి దాన్ని ఏం చేయాలంటే మర్చిపోవడం. హల్లెలూయా. ఇది ఈ పదం మనం వినేదానికి కొంచెం బాగానే ఉంటుంది, కానీ అంటే ఏం చేయాలంటే క్షమించి మర్చిపోవడం అనేది మనకి చెవులకి అది వినడానికి సౌండింగ్ బాగుంటుంది, కానీ రియాలిటీగా ఒక అంటే మన లైఫ్లో మన జీవితంలో అది చేస్తామా లేకపోతే దాన్ని పాటిస్తామనే కార్యాలు ఈరోజు దేవుని వాక్యం బట్టి మనం చూసుకుందాం. వాటికి మనం కీ వర్స్గా మూల వాక్యంగా ఏం చూసుకోబోతున్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. Ephesians chapter 4 verse 31. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31. ఎవరైనా చదువుతారా? చదువు హెల్ప్ చేస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనం ఏం చేయాలంటే ఈ వచనంలో లాస్ట్ భాగం ఏం చెప్తుందంటే దేవుడు మనల్ని ఎలా క్షమించాడో మనం అట్లా ఏం చేయాలంట, ఎవరిని క్షమించాలి? ఒకరినొకరు. ఆమేన్. హల్లెలూయా. ఈ వచనం మీకు అర్థమైందా? అంటే ఈ వచనం ఏం చెప్తుందంటే దేవుడు ఎలా క్షమిస్తాడో అలా మనం కూడా ఏం చేయాలంటే మనం ఒకరినొకరు మనం క్షమించాలి. అంటే దేవుడు ఎలా క్షమించాడో ఆ వర్డ్ అక్కడ ఆ పదం అక్కడ దేవుడు అక్కడ వచనం రాయబడి ఉంది. కాబట్టి క్షమించడం అనేది రెండు విధాలుగా మనం చూసుకోవచ్చు. హల్లెలూయా. ఒకటి, దేవుడు క్షమించే ఒక విధానం అని ఉంటుంది. మరలా ఇంకోటి ఏంటంటే మనుషులు క్షమించే విధానం అని ఉంటుంది. దేవుడు క్షమించే విధానం అంటే దేవుడు క్షమించేటప్పుడు ఏం చేస్తారంటే ఆయన మనం ముందు చేసిన కార్యాలు, మనం ఆయనకి ద్రోహం చేసిన కార్యాలు, ఆయనకి నచ్చని కార్యాలు ఎన్నో మనం చేస్తుంటాం. మొదటిగా మనం దేవుళ్ళకి రాకముందు మనం మంచివారునా లేకపోతే పాపులునా? అందరూ మనం బై బర్త్ అంటే మనం పుట్టేటప్పుడు మనం ఎట్లా పుడుతున్నామంటే పాపంతోనే మనం పుట్టాం. అట్లా వచ్చిన కూడా ఉంది. అప్పుడు అట్లాంటి మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే మనము యేసయ్యని మనం విశ్వసించిన ద్వారా మనం ఏమవుతామో ఆయన రక్తం ద్వారా కడుగబడి మన పరిశుద్ధిగా మార్చబడ్డాము. ఆమేన్. అట్లా పరిశుద్ధిగా మనం మార్చబడిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు మనం ఇంతవరకు చేసిన కార్యాలు, మనం ఇంతవరకు చేసిన తప్పులు, ఒకరికొకరికి చేసిన ద్రోహాలన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏం చేశాడంటే దాన్ని క్షమించాడు. ఆ క్షమించిన దాని వల్లే మనకి ఏం దొరుకుతుందంటే రక్షణ కలుగుతుంది. అది విశ్వాసం ద్వారా కలిగిన ఒక రక్షణ. అక్కడ ఏమవుతుంది? దేవుడు క్షమించాడు. అప్పుడు దేవుడు క్షమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పాతవి, మన గతం ఆయన మరలా మనం చూసినప్పుడు గుర్తు తెచ్చుకోడు. హల్లెలూయా. మనం ఒక సమయంలో అంటే ఎప్పుడైనా మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు, మనం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మరలా మన గతాన్ని మరలా ఆయన అనుకొని చూడడు, ఇట్లాంటి వాడు, ఈ పని చేసిన వాడు అని ఒక్కరోజు ఒక దినం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు అట్లా అనుకునే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఇదే దేవుడు క్షమించే విధానం. కానీ మనుషులు క్షమించే విధానం అని అవుతుంది. మనుషులు మనము క్షమిస్తాం, కానీ
మనస్ఫూర్తిగా క్షమిస్తామా? అది కొంచెం ఆలోచించాలి. ఆమె అంటే క్షమించేది నేను క్షమించేసాను పో అని నోటు ద్వారా నాలుగుతో పలికే పదము ఈజీ, కానీ మనస్ఫూర్తిగా మన దేవుళ్ళ క్షమించామా? ఎంతమంది మనస్ఫూర్తిగా ఎవరైనా మీకు ఎవరైనా ద్రోహం చేస్తున్నారు క్షమించున్నారు? చేయి రైస్ చేయాల్సిన పని లేదు, కానీ మీకు మీరే ఒకసారి అనలైజ్ చేసుకోండి, టెస్ట్ చేసుకోండి. ఎంతమందిని మీకు క్షమించారు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా? కొన్నిసార్లు వాళ్ళ మీద మనకి ఏదైనా ఉంటుంది. అంటే ఈ అంశం ఏంటంటే క్షమించి మర్చిపోవడం. క్షమించేదైనా ఒక విధంలో ఈజీయే, కానీ క్షమించవచ్చు, కానీ మర్చిపోవడం అనేది చాలా కష్టం. ఈ ఇంగ్లీష్లో చాలా ఈజీగా యూజ్ చేసే వర్డ్ అంటే ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంటారు. అంటే ఈ పదము క్షమించి మర్చిపోవడం అనేది మనకి దానికి కొంచెం ఈజీగానే ఉంటుంది. క్షమించేది కూడా ఈజీ, అంటే అది కూడా ఒక సులభం అనుకోండి, క్షమించేసాం అనుకోవచ్చు. కానీ మర్చిపోవడం అనేది చాలా కష్టం. అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక వ్యక్తికి మరొక వ్యక్తి ఏదైనా ద్రోహం కానీ ఏదైనా కీడు కానీ చేస్తే ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని క్షమించేశారు, ఫర్గివ్ చేశారు అనుకోండి. కానీ మరలా ఆ వ్యక్తి ఈ వ్యక్తిని చూసినప్పుడు ఏం గుర్తొస్తాయి? అయితే ఆయన చేసినవి మళ్ళీ గుర్తొస్తాయి కదా. అవి మాత్రం మన మైండ్ నుంచి తీసివేయలేదు. మైండ్ అనేది ఒక ఎట్లా అంటే ఒక కంప్యూటర్ లాంటిది, కానీ ఇది అన్లిమిటెడ్ స్టోరేజ్. అంటే దాంట్లో ఎంత స్టోర్ అవుతూనే ఉంటాయి. డైలీ రోజు జరిగే కార్యాలన్నీ మన మైండ్లో, మన హృదయంలో ఉండిపోతాయి. వాళ్ళు చూసినప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చాయి, వాళ్ళు తప్పు చేసిన కార్యాలన్నీ గుర్తొస్తాయి కదా. అంటే ఇప్పుడు క్షమించి మర్చిపోవడం అంటే దానికి మంచి ఉదాహరణ మీకు చెప్తాను. ఒక రియాలిటీగా మీకు చెప్తాను. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఏదో కొట్టడానికి వచ్చి ఆయన చేయి నరికేసాడు అనుకోండి. ఆయన క్షమించేశాడు, ఆ తర్వాత మర్చిపోయాడు అనుకోండి. మర్చిపోతాడా ఆ వ్యక్తి ఈ వ్యక్తిని చూసిన తర్వాత మరొకసారి చూసినప్పుడు మర్చిపోతాడా? ఆయనకేం గుర్తొస్తాయి? నువ్వేం చేసావు, నన్ను చేయి నరకడానికి వచ్చిన వ్యక్తివి నువ్వు, అన్నీ గుర్తొస్తాయి. ఏ టైంలో ఏం జరిగిందో అన్నీ గుర్తొస్తాయి. అదేలాగే మన బైబిల్లోనే మనకు మంచి ఒక ఉదాహరణ కూడా ఉంది. యోసేపు ఎంతమంది తెలుసు? యోసేపు చాలా మందికి తెలుసు కదా. మనకి ఆ స్టోరీ కూడా మనకు తెలుసు. అందులో యోసేపు ఎవరి కుమారుడు అంటే యాకోబు కుమారుడు. ఎన్నో కుమారుడు యాకోబుకి? 11వ కుమారుడు. యాకోబు యోసేపు మీద చాలా ప్రేమ పెట్టాడు. అదంతా మనకు తెలుసు. వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారంటే ఈ మీద అసూయపడి ఆయన్ని గోతులు చూసి ఆయన్ని వేరే దేశానికి ఐగుప్తులకి అమ్మేసి ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ చేసిన ఆ యోసేపు ఏమంటాడంటే ఇంకొక వచనం మనం చదువుకుందాం. ఆదికాండం 41:51 వచనం. ఆదికాండం 41:51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఇక్కడ యోసేపు ఏం చెప్తున్నాడంటే దేవుడు నాకు జరిగిన అన్ని కీడుని మర్చిపోజేశాడు అని చెప్తాడు. దేవుడు యోసేపుని ఎలా మర్చిపోయేటట్టు చేశాడు అనేది మనం యాక్చువల్గా ఇక్కడ ఏం వాక్యం చెప్తుందని మనం అర్థం చేసుకోవాలి. యోసేపు మర్చిపోయాడని ఇక్కడ చెప్తున్నాడు, కానీ ఆ తర్వాత దానికి ముందు జరిగిన 2-3 కార్యాలు మనం చూద్దాం. అదే ఆదికాండం 1 ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఐగుప్తులో కానానులో ఫెమెన్ ఏమంటారు, కరువు వచ్చినప్పుడు
వాళ్ళ అన్న వాళ్ళ డాడీ యాకోబు ఏం చెప్తారంటే వాళ్ళ పిల్లలకి ఐగుప్తుకి వెళ్ళంటే అక్కడ ధాన్యం ఉందంట, మీకున్న డబ్బులు పెట్టి తీసుకోరండి, దాన్ని పెట్టి మనం ఈ కరువులో మనము సర్వే అవ్వచ్చు, చావకుండా మనం తినేదానికి కావాల్సిన గ్రెయిన్స్ మనం తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ తండ్రి గారు యాకోబు చెప్తారు. అప్పుడు వాళ్ళ అన్నలందరూ ఎక్కడికి వెళ్తారంటే ఐగుప్తుకి వెళ్తారు. ఐగుప్తులో యోసేపు రాజు తర్వాత అనే ఒక అయ్యాడు అనేది వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీలో ఉండే, యాకోబు ఫ్యామిలీలో ఉండే కుటుంబానికి ఎవరికి తెలియదు. కానీ ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళ అన్నలు ఐగుప్తుకి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు గుర్తుపడతాడు, కానీ వాళ్ళ అన్నల వల్ల గుర్తుపట్టలేదు. అప్పుడు యోసేపు వాళ్ళ అన్నను చూసినప్పుడు వాళ్ళకి ఆయనకి ఏం గుర్తొచ్చి ఉంటాయి, వాళ్ళు చేసిన అన్ని గుర్తొచ్చి ఉంటాయి. ఆ యోసేపు ఒకసారి కలగన్నప్పుడు దాని గురించి చెప్పినప్పుడు నువ్వేం నాకంటే పెద్ద అని అది గుర్తొచ్చి ఉంటుంది. మళ్ళీ ఎన్నోసార్లు ఆయన్ని టార్గెట్ చేసి చాలా కార్యాలు చేశారు, అది గుర్తొచ్చి ఉంటుంది. మళ్ళీ ఫైనల్గా ఏం చేశారంటే ఇదే సమయం అని చెప్పి వాళ్ళు వాళ్ళ అన్నల్లో ఒకళ్ళేమో చంపాలండి, వద్దు ఇంకొకళ్ళేమో చంపొద్దు, ఈ గోతులో మనం వేసేసి వేద్దామని ఒకళ్ళు, మళ్ళీ ఇంకొకళ్ళు అమ్మేద్దామని ఒకళ్ళు, ఇట్లా ప్లాన్ చేసి లాస్ట్కి మనం గోతులో చేసి ఐగుప్తుకి అమ్మేశారు. ఇవన్నీ ఆయనకి గుర్తొచ్చి ఆయన ఏం చేశారంటే మనకు తెలుసు, ఒక్కొక్కసారి ధాన్యాలు తీసుకోవడానికని వాళ్ళ కానాన్ నుంచి ఐగుప్తుకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు పెట్టి, వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారం పెట్టి ధాన్యాలు కొనుక్కుంటున్నారు. కొన్న తర్వాత ఆయన ఏం చేస్తారంటే శాక్ ఉంటారు కదా, బస్తాలు అవన్నీ లోడ్ చేసుకొని ఆ గాడిద మీద పెట్టుకొని వెళ్ళే ముందు యోసేపు ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఉన్న కొన్ని వెండి పాత్రలు, వెండి కప్పులు ఇవన్నీ ఏం చేస్తారంటే వాళ్ళ శాక్ అంటే వాళ్ళ బస్తాలలో పెట్టేస్తారు. వీళ్ళు అక్కడి నుంచి ప్రయాణమే మళ్ళీ వాళ్ళ ఊరికి ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు సగంలో వాళ్ళకి ఎందుకో తెలుసు, అవన్నీ మనకు తెలుసు. ఇంకొకరు పంపిస్తాడు. యోసేపు ఏం చేస్తారంటే వాళ్ళ వెనక్కి వెళ్ళి వాళ్ళని చెక్ చేయమని చెప్పి మరలా పంపించినప్పుడు వాళ్ళు సగం దూరం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు చెక్ చేపిస్తారు. అప్పుడు వాళ్ళ బ్యాగ్లు ఏముంటాయంటే ఇక్కడ ఉండే ఐగుప్తులో ఉండాల్సిన కప్పులు, వెండి కప్పులన్నీ బ్యాగ్లో ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది, నిన్నంతా ఎవరి మీద పడుతుంది, వీళ్ళు కరువులో ఉంటే దాన్ని కొనుక్కోవాలని వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి దొంగతనం చేసుకు వెళ్తున్నారని ఒక నింద వాళ్ళ మీద వస్తారు. సో అది చూసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా చేయాలో ఏం అర్థం కాకుండా వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా చాలా బదులు చేయడం వల్ల ఐగుప్తుకి వెళ్తారు. ఇట్లా 2-3 సార్లు ఏమవుతుందంటే యోసేపు ఇదేలాగా చేస్తాడు. ఇదేలాగా చేసి మళ్ళీ ఏం చేస్తాడు, మీ తమ్ముడిని తీసుకురండి, మీ తమ్ముడిని తీసుకొని వస్తే మీ లాస్ట్ తమ్ముడు ఉన్నాడా అని అడుగుతారు. వాళ్ళు చెప్తారు, అవును ఉన్నాడయ్యా, ఆయన పేరు కూడా బెన్యమీన్ అని చెప్తారు. అయితే మీ తమ్ముడిని తీసుకురండి, అప్పుడు నేను మీకు కావాల్సిన దాన్ని ఇస్తే మీకు తీసుకెళ్ళచ్చు, లేదంటే మేము పంపను, ఇట్లా చేయను. ఎన్నోసార్లు వాళ్ళని తిప్పులు పెట్టిస్తూనే ఉంటారు. ఇవన్నీ ఎట్లా చేశారు యోసేపు. కానీ ఇక్కడ వచ్చిన ఏం చెప్తుంది, దేవుడు నాకు కలిగిన అన్ని కీడుని అది ఒకసారి చదువుతారా, 4:41. దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పాడు. అంటే సమస్త బాధను మర్చిపోనట్లు చేశాడు అని ఇక్కడ చెప్తున్నాడు. కానీ నిజానికి ఆయన మర్చిపోలేదు. అంటే ఇక్కడ ఈ వచనం దేని గురించి చెప్తుందంటే, ఒకటి మనం బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి ఏంటంటే, మనం ఎప్పుడు ఒక మనిషి మనకు చేసిన కీడుని ఏ రోజు మనం చనిపోయేంత వరకు మర్చిపోలేము. హల్లెలూయా. ఒకవేళ అట్లా మర్చిపోతే ఏ సిచ్యువేషన్లో అట్లా మర్చిపోతామంటే, ఒకళ్ళు ఆ మనిషి కోమాలో వెళ్ళిపోతేనే మర్చిపోతాడే, కానీ నార్మల్గా ఒక మనిషి చేసిన కార్యాలు మర్చిపోలేడు. ఆ మనిషిని చూసిన వెంటనే అవన్నీ మనకు గుర్తొస్తాయి. యోసేపుకి ఎలా గుర్తొచ్చినాయో వచ్చి ఆయన చేయాల్సిన అన్ని కార్యాలు చేశాడు. ఎట్లా తిప్పలు పెట్టాలి, వాళ్ళ అన్నల్ని అట్లా పెట్టి మళ్ళీ వాళ్ళ తమ్ముడిని తీసుకురావాలి అన్నీ మనం ఇప్పుడు చూసాం. ఇట్లా మనం ఒక కార్యాలు మన మైండ్ నుంచి ఈజీగా డెలిట్ చేయలేము. కంప్యూటర్ అయితే మనం వెళ్ళి ఆ ఫోటోని మనం తీసేయచ్చు, కానీ మన మైండ్ నుంచి మాత్రం ఎప్పుడు మనం మర్చిపోలేము. ఒక మనిషి నేను క్షమించానయ్యా, నేను మర్చిపోయేసానంటే ఆ మనిషి
నార్మల్ స్టేట్లో లేడని మనం అర్థం చేసుకోవాలి. అన్కాన్షియస్గా ఉన్నాడు అని మనం తెలుసు, అంటే కోమలో ఉన్నాడు. అట్లాంటి వ్యక్తే ఏదైనా ఒకటి జరిగితే దాన్ని మర్చిపోదని ఆయనకి ఏమీ గుర్తు ఉండవు. అంటే మెమరీ లాస్ అయిన పర్సన్కి అయితేనే అవన్నీ గుర్తుండవు. కానీ నార్మల్గా ఉండే పర్సన్ అందరికీ, నార్మల్గా ఉండే వ్యక్తులకి అంతా అన్నీ గుర్తుంటాయి. అప్పుడు ఇక్కడ ఈ బైబిల్ ప్రకారం మనం చూడాలంటే క్షమించి మర్చిపోవడం అనేది జరిగేది కష్టం. ఈ టర్మ్ అనేది లోకంలో నార్మల్గా యూజ్ చేసే ఒక టర్మ్. క్షమించి మర్చిపోవాలి, క్షమించి మర్చిపోయా పోతే పని కానీ అంటారు. కానీ నిజానికి అది కష్టం. కానీ ఏం చేయొచ్చు అంటే, మర్చిపోలేము కానీ ఏం చేయొచ్చు, ఆ మనిషిని మనం చూసినప్పుడు అవి గుర్తు వస్తాయి. కానీ మనం అవి ఏం చేయాలి, ఇగ్నోర్ చేయొచ్చు, పట్టించుకోకుండా. ఓకే, నువ్వు నాకు కీడు చేసావు, అది నాకు తెలుసు, నువ్వు ఎంత నాకు కీడు చేసావో, మా కుటుంబానికి ఏమేమి చేసావో అవన్నీ నాకు తెలుసు. కానీ దాన్ని ఎక్కువ పట్టించుకోలేదు, దాని గురించి నేను బాధపడట్లేదు. నీ మీద నాకు ఏం గ్రడ్జ్ అంటే ఏ యొక్క ద్వేషం ఏం లేదు అని అర్థం. ఆ వేలో మనం డీల్ చేయొచ్చు. కానీ మర్చిపోవడం అనేది కష్టం. మీకు ఈరోజు మనమే టెస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు నాకు అయ్యే గుర్తొస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ మీరేం చేయొచ్చు అంటే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, నేను దాని గురించి ఎక్కువ పట్టించుకోను, అది ఓకే, నువ్వు చేసిన తప్పే, కానీ నేను దాన్ని పెద్దగా ఏమి నా మనసు దాంట్లోనే ఉండట్లేదు. కొన్ని మనుషులు ఏం చేస్తారంటే, ఆ వ్యక్తిని చూసిన వెంటనే వాళ్ళు ఎంతో బిజీలో ఉన్నా కూడా ఆ వ్యక్తిని చూసిన వెంటనే అదే మైండ్ ఉంటుంది. వీడు అక్కడ అట్ట చేశాడు, నా ఫ్యామిలీకి అట్ట చేశాడు, ఇంత కీడు చేశారని అదే మైండ్లో అక్కడే ఉండి అక్కడే స్ట్రక్ అయిపోతాం. కానీ మనం ఇంకోటి ఏం చేయాలంటే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఇగ్నోర్ అనే దానికి తమిళ తెలుగులో మంచి పదం ఉందా, మర్చిపోవడం కాదు, ఇగ్నోర్ అంటే పట్టించుకోకుండా ఉండడం. అది చేయొచ్చు. బైబిల్ ప్రకారం అయితే అదే మనం చేయాలి. మనం ఏం చేయాలి, ఒకరిని క్షమించాలి. వాళ్ళు చేసిన తప్పులు ఏ విధంలో దేవుడు అది మర్చిపోతారు చేస్తారంటే, అవి గుర్తొచ్చినా దాన్ని పట్టించుకోకుండా ఉండడమే దేవుడు చేసే కార్యం. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఈ యోసేపు స్టోరీలో మనం చూసాం కదా, ఆయన లాస్ట్కి ఏమంటాడంటే, ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన అనే పదమే, నాకు కలిగిన అన్ని సమస్త బాధలను మర్చిపోవటట్టు దేవుడు చేశాడు అని ఎప్పుడు చెప్తాడంటే, ఇవన్నీ జరిగిన తర్వాత, వాళ్ళ అన్నలకి ఇంత తిప్పలు పెట్టిన తర్వాత ఏం చెప్తాడంటే, అవన్నీ వాళ్ళు కీడు చేసినా ఓకే, ఇంకా నేను దాన్ని పట్టించుకోవడం లేదు అని ఒక మీనింగ్లో ఫర్గెట్ అని ఇక్కడ చెప్తాడు. గాడ్ మేడ్ మీ టు ఫర్గెట్ ఆల్ ది హార్డ్షిప్స్ ఐ హ్యాడ్ అన్నట్టు అక్కడ యోసేపు చెప్తాడు. అప్పుడు ఈరోజు ఈ వాక్యం చిన్నదైనా కూడా మన దేన్ని ఎక్కువ అంటే అనలైజ్ చేయాలంటే, మనల్ని పరిశీలించాలంటే, మనం మొదటిగా చేయాల్సిన కార్యం క్షమించాలి. క్షమించింది ఇంకోసారి మరొకసారి ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ కార్యాలు మనకు గుర్తొచ్చినా అవి పట్టించుకోకుండా ఉండదు. ఆమేన్, హల్లెలూయా. సో ఎంతమంది ఈరోజు ఒక తీర్మానంగా మీరు తీసుకుంటారు? ఈరోజు ఒక తీర్మానంగా తీసుకోండి. ఎందుకో ఈరోజు అంకుల్ చెప్పారు ఈరోజు వాక్యం ప్రిపేర్ అవ్వమని. నాకు కొంత సమయంలో ఈ వాక్యం ప్రిపేర్ అయినా దీన్ని ఎక్కువ దేవుడు ఎందుకు ఇక్కడ చెప్పమన్నాడో నాకు తెలియదు. కానీ ఎవరికో ఇది ఏ విధంలో అయినా ఖచ్చితంగా ఇది మీకు జీవితంలో పని చేస్తుందని నేను దేవుడిలో విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. కానీ మనం చేయాల్సిన, మీరంటే నేను కూడా, మనం చేయాల్సిన కార్యాలు ఏంటంటే, మొదటిగా మనం క్షమించాలి. క్షమించిన తర్వాత ఆ వ్యక్తిని ఏ కార్యాలైనా మనం పట్టించుకోకుండా ఉంటే మన మైండ్కి మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. మనం ఎక్కువ మైండ్లో అవన్నీ అనుకొని హృదయం అనుకుంటూ ఉంటే ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మనకి బాడీలో అవి రిఫ్లెక్ట్ అవుతుంది. మొదటిగా ఏమొస్తుంది, అదే ఎక్కువ ఆలోచనలు ఉంటే ఏమవుతుంది, స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ వచ్చిన తర్వాత
తెలుసు కదా, నెక్స్ట్ ఏమొస్తాయి, బీపీ వస్తుంది. ఇంకా అట్లా ఒక్కొక్కటి వచ్చి మన శరీరమే పాడు చేస్తాయి. ఏ పాడు చేస్తాయి? మన మైండ్లో దాగి ఉన్న ఆ పాత తలంపులు, పాత థాట్స్లు అన్నీ ఏం చేస్తాయంటే బయటకి బాడీలో రిఫ్లెక్ట్ అయిపోతాయి. మనం మొదటిగా ఆరోగ్యంగా ఉండాలంటే మన మైండ్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికి ఇదొక పార్ట్. అంటే క్షమించి దాన్ని పట్టించుకోకుండా ఉండడం అదొక నిజమైన ఒక పార్ట్. ఇది మీ జీవితంలో మీరు మీ డే టు డే లైఫ్లో ఇది ఖచ్చితంగా మీరు చేయండి. ఇంతవరకు ఎవరైనా మీరు క్షమించకుండా ఒకవేళ ఉంటే ఈరోజు దేవుడి సమయంలో మీరు ఒక తీర్మానం చేయండి, నేను ఆ వ్యక్తిని చెయ్యాలి అని చేసి, అది వాళ్ళు చేసిన కార్యాలు మీకు గుర్తొచ్చినా వాళ్ళని చూసి అవి పట్టించుకోకుండా వాళ్ళతో ఎప్పుడు మా పలికైతే పాల్గొంటుంది. అట్లా మారినప్పుడు మనం ఏమవుతాం, ఎవరిలాగవుతున్నామంటే దేవుడికి క్షమించి, అంటే ఎఫిషియన్స్లీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివినాం కదా, దేవుడు ఎలా క్షమిస్తాడో మనము ఏం చేయాలి, అట్లనే క్షమించాలి. దేవుడు క్షమించే విధానంలో క్షమించాలంటే మనం కూడా ఈ కార్యాలు చేస్తే దేవుడు క్షమించినట్టు మనము క్షమించగలుగుతాం. దాని నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.